ఫ్రెండ్స్ మీలో చాలామంది ఏ పవర్ బ్యాంక్ కొనాలి, పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఏమేమి చూసి కొనాలి, సో దీని గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మాక్సిమం అందరు పవర్ బ్యాంక్స్ యూస్ చేస్తూ ఉంటారు, అందరు పవర్ బ్యాంక్స్ కొంటూ ఉంటారు. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏ పవర్ బ్యాంక్ చూస్ చేసుకోవాలి, సో వీడియో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. చూస్తున్నా నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అసలు మన మొబైల్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎంత అది మైండ్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 3000 mAh అనుకుందాం. సో 3000 mAh ఉంటే దానికి ఇంటూ 3 వేయండి, అంటే 3000 ఇంటూ 3 9000. సో 9000 mAh మినిమం ఉండేట్లు చూసుకోండి. సో అప్పుడే మీరు 2 times ఫుల్గా ఛార్జ్ చేయగలరు మీ మొబైల్ని. సో అందరూ ఏమనుకుంటారంటే 10,000 mAh పవర్ బ్యాంక్ నేను తీసుకుంటే నా మొబైల్ బ్యాటరీ కెపాసిటీ 3000 mAh అయితే సో నేను దాన్ని 3 సార్లు ఛార్జ్ చేయొచ్చు ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసి అని చెప్పి అనుకుంటారు. కానీ అది కుదరదు. ప్రతి పవర్ బ్యాంక్కి మనకి ఎనర్జీ కన్వర్షన్ లాస్ అనేది ఉంటుంది. సో మొత్తం ఎనర్జీని అది కన్వర్ట్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 mAh పవర్ బ్యాంక్ తీసుకున్నారు, మీ మొబైల్ని మీరు మ్యాక్సిమం 2 times వరకే ఛార్జ్ చేయగలరు. 0 to 100%. 3 సార్లు కూడా ఛార్జ్ చేయలేరు. సో 2 to 2.5 times అంతకుమించి ఎక్కువ ఛార్జ్ చేయలేరు. ఖచ్చితంగా మీకు 25% అనేది ఎనర్జీ లాస్ అయిపోతుంది కన్వర్షన్లో. సో మీకు 7,000 to 7,500 మధ్యలో యూజ్ చేయగలరు 10,000 mAh పవర్ బ్యాంక్లో. సో ఇట్లా మనకి ప్రతి పవర్ బ్యాంక్లో ఎనర్జీ కన్వర్షన్ లాస్ అనేది ఉంటుంది. సో మీ మొబైల్ ఫోన్ ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకుని మొబైల్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ బట్టి సో దానికి ఇంటూ 3 times కానీ మీరు పవర్ బ్యాంక్ తీసుకోగలిగితే మీరు 2 సార్లు మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేయొచ్చు పవర్ బ్యాంక్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్. సో మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంటే మీ పవర్ బ్యాంక్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే తీసుకోవాలి. సో అప్పుడే మీకు పవర్ బ్యాంక్ అనేది మొబైల్ ఫోన్ని ఫాస్ట్ ఛార్జ్ చేయగలదు. అట్లా కాకుండా మీరు మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ మీరు నార్మల్ పవర్ బ్యాంక్ తీసుకున్నారంటే మీ పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టినా కానీ మీ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వదు. సో ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ ఎంత అవుట్పుట్ వోల్టేజ్ని తీసుకోగలదు దాని ప్రకారం మీరు పవర్ బ్యాంక్ని చూస్ చేసుకోండి. సో మాక్సిమం ఇప్పుడు వచ్చే పవర్ బ్యాంక్స్ అని మనకి 5V 2A ఉంటాయి. సో 5V 2A అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవు. అట్లా కాకుండా మీరు 9V కానీ 12V కానీ అవుట్పుట్ కానీ చూస్తే మీరు ఖచ్చితంగా అది కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి పవర్ బ్యాంక్స్ మీరు తీసుకోవడం మంచిది మీ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పవర్ బ్యాంక్ 2 తీసుకోండి. సో ఈ పిక్చర్ నేను చూపిస్తుంది మీ పవర్ బ్యాంక్ 2ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ దగ్గర మీరు చూస్తే మీకు సో ఇక్కడ మీరు చూస్తే 5.1V ఉంది, 9V ఉంది, 12V ఉంది. సో ఇక్కడ మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసి. సో ఇట్లా పవర్ బ్యాంక్స్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ ఉంటాయి. సో మీరు అది చూసి తీసుకోండి ఒకవేళ మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే. సో ఇంకో విషయం మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్ బ్యాంక్ ఇన్పుట్ మనం ఎంత ఇవ్వగలం. సో ఎందుకంటే మనం 10,000 mAh పవర్ బ్యాంక్ మనం ఛార్జ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇన్పుట్ అది ఎంతవరకు తీసుకోగలదు సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి మీరు. సో ఒకవేళ ఇన్పుట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే మాత్రం మంచి విషయం అది. ఎందుకంటే మన దగ్గర ఫాస్ట్ ఛార్జర్ ఏదైనా ఉందనుకోండి దాన్ని యూజ్ చేసి మనం పవర్ బ్యాంక్కి ఛార్జ్ పెట్టేయచ్చు. సో మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే మీ బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. సో అదే ఛార్జర్తో మీరు పవర్ బ్యాంక్ కూడా ఛార్జ్ చేయొచ్చు. సో పవర్ బ్యాంక్ కూడా మీకు తొందరగా ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పిక్చర్ ఇన్పుట్ ఒకసారి చూడండి. ఇక్కడ మీకు చూస్తే 5V 2A ఉంది, 9V ఉంది, 12V ఉంది. సో ఇన్పుట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో పవర్ బ్యాంక్ అనేది మీకు తొందరగా ఛార్జ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే పవర్ బ్యాంక్ తీసుకోండి. సో చేయకపోయినా కానీ మీరు ఇది తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు అవుట్పుట్ వోల్టేజ్ మీరు చూసుకుంటే 5V 2A ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవేళ మీరు మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోతే సో అదే వోల్టేజ్ అదే కరెంట్తో ఇది ఛార్జ్ చేస్తుంది. సో దీనివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ మీరు ఫ్యూచర్లో కొనుక్కున్నా కానీ మీకు ఈ పవర్ బ్యాంక్స్ అనేవి యూజ్ అవుతాయి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే USB పోర్ట్స్. మీరు పవర్ బ్యాంక్స్ మీరు ఒకసారి చూసుకుంటే USB పోర్ట్స్ ఉంటాయి. సో అవుట్పుట్ మనకి ఎన్ని USB పోర్ట్స్ మనం కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఫోన్స్ ఒకేసారి ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు 2 USB పోర్ట్స్ ఉండేట్టు చూసుకోండి అవుట్పుట్. సో ఇది మీరు వాడుకునే దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో మీరు ఒక ఫోన్ ఛార్జ్ చేయాలనుకుంటే ఒక USB పోర్ట్ ఉండేట్టు చూసుకోండి. మీరు 2 ఫోన్స్ ఛార్జ్ చేయాలనుకుంటే 2 USB పోర్ట్స్ ఉండేట్టు తీసుకోండి. కానీ అవుట్పుట్ మాత్రం మీరు 2 USB పోర్ట్ల నుంచి ఒకేసారి ఛార్జ్ పెడుతుంటే మాత్రం అవుట్పుట్ వోల్టేజ్ అనేది రెండింటి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో రెండు ఒకేసారి అదే స్పీడ్లో అయితే ఛార్జ్ అయితే అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పవర్ బ్యాంక్ని మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాము, సో క్యారీ చేస్తూ ఉంటాం కాబట్టి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. పవర్ బ్యాంక్లో మనకి ఖచ్చితంగా బ్యాటరీస్ ఉంటాయి, లిథియం బ్యాటరీస్. సో ఖచ్చితంగా అవి పేలడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రతి పవర్ బ్యాంక్లో మంచి కంపెనీస్ అన్ని మనకి 4-way ప్రొటెక్షన్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న లెనోవో పవర్ బ్యాంక్ గురించి చెప్పాను నా టెక్ న్యూస్లో ఒక ఎపిసోడ్లో. లెనోవో మోడల్ నెంబర్ 1060 సంథింగ్ ఉంది. సో వాళ్ళు 4-way ప్రొటెక్షన్ ఇచ్చారని చెప్పాను. 4-way ప్రొటెక్షన్ అంటే అక్కడ మనకి 4 విధాలుగా పవర్ బ్యాంక్ అనేది ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఒకసారి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీ పవర్ బ్యాంక్ ఓవర్ ఛార్జ్ చేసినా కానీ దానికి ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. మీ మొబైల్ ఫోన్ దాంతో ఓవర్ ఛార్జ్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓవర్ వోల్టేజ్. సో ఓవర్ వోల్టేజ్ కానీ దానికి సప్లై అయినా కానీ అది బ్లాస్ట్ అవ్వకుండా ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్.
షార్ట్ సర్క్యూట్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్సెసివ్ టెంపరేచర్. సో టెంపరేచర్ కొంచెం ఎక్కువైనా కానీ పవర్ బ్యాంక్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా మనకి 4 విధాలుగా వాళ్ళు ప్రొటెక్షన్ అనేది చేస్తారు మంచి మంచి కంపెనీస్ అన్నీ. సో ఖచ్చితంగా మీరు పవర్ బ్యాంక్ తీసుకునేటప్పుడు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొటెక్షన్ సర్క్యూట్స్ ఉన్నాయా లేవా. సో మంచి బ్రాండ్ పవర్ బ్యాంక్ తీసుకోండి. సో లాస్ట్ వచ్చేసరికి బ్రాండ్నే మైండ్లో పెట్టుకోవాల్సింది మనం. సో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి మనకి, శాంసంగ్ కానీ, సోనీ కానీ, షామీ కానీ, లెనోవో కానీ, ఏసుస్ కానీ. సో చాలా మంచి మంచి బ్రాండ్స్ అన్ని మనకి పవర్ బ్యాంక్స్ తయారు చేస్తూ ఉంటాయి. సో దీనిలో మీకు తక్కువలో మీకు మంచి ప్రొటెక్షన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు షామీ కానీ, లెనోవో కానీ 2 పవర్ బ్యాంక్స్ ఒకటే తీసుకోండి. సో మీరు కొంచెం కాస్ట్ పెట్టగలరు అనుకుంటే మీరు శాంసంగ్, సోనీ వీటి మీద చూడొచ్చు. సో అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మీరు బడ్జెట్లో మంచి పవర్ బ్యాంక్స్ కావాలంటే మాత్రం లెనోవో, షామీ 2 మంచి పవర్ బ్యాంక్స్ని తయారు చేస్తున్నాయి ఇప్పుడు. సో ఒకవేళ మీరు బడ్జెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ కావాలనుకుంటే మాత్రం మీరు మీ పవర్ బ్యాంక్ 2 తీసుకోండి. సో నార్మల్ మీరు అవుట్పుట్ 5 వోల్ట్ 2 యాంపియర్ కావాలనుకుంటే మాత్రం మీకు లెనోవో పవర్ బ్యాంక్ కొత్తగా రిలీజ్ అయ్యింది, లెనోవో 1060 చెప్పా కదా ఇందాకే. సో దానిలో కూడా మీకు ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది. సో 2 పవర్ బ్యాంక్స్ మీకు బడ్జెట్లో బాగున్నాయి. ఒకటి వచ్చేసరికి ప్రైస్ 1000 రూపీస్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి ప్రైస్ 1200 రూపీస్ ఉంది. షామీ 1200 ఉంది, లెనోవో 1000 రూపీస్ ఉంది. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. వీటితో పాటు శాంసంగ్, సోనీ వీటి పవర్ బ్యాంక్స్ లిస్ట్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం కాస్ట్ అయితే మీకు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పా కదా ఇవన్నీ మీరు చూసుకొని తీసుకోండి. సో ఎంత కెపాసిటీ ఉంది ప్లస్ ఎంత వోల్టేజ్ డ్రా చేయగలదు, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని పవర్ బ్యాంక్ కొనేటప్పుడు తీసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే పవర్ బ్యాంక్స్ ఎప్పుడు మీరు బయట మార్కెట్లో తీసుకోకండి. సో బయట మార్కెట్లో మీకు డూప్లికేట్ పవర్ బ్యాంక్స్ కూడా మీకు లభిస్తుంటాయి. సో అవి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో మీరు డేంజర్లో ఉంటారు. సో పవర్ బ్యాంక్స్ ఎప్పుడు మీరు బయట నుంచి కొనకండి, ఆన్లైన్లో మంచి సెల్లర్ నుంచి కొనండి. మీకు క్వాలిటీ పవర్ బ్యాంక్స్ అనేవి వస్తాయి. సో మీరు వాడుకోవచ్చు వాటిని. సో బయట కొంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న తర్వాత మనకి, ఎందుకంటే పవర్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బాంబు లాగే అది. సో అది పేలడానికి ఛాన్సెస్ కూడా మనకి ఉంటాయి. సో ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీ పవర్ బ్యాంక్ ఎప్పుడు బయట నుంచి మాత్రం తీసుకోకండి. బయట మార్కెట్లో 200-300 దొరుకుతూ ఉంటాయి. సో వాటి మీద మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయకండి. సో దానిలో వాళ్ళు మెన్షన్ చేసిన కెపాసిటీ అంత పవర్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 mAh పవర్ బ్యాంక్ మీరు బయట తీసుకున్నారనుకోండి, వాళ్ళ లోపల బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ వాళ్ళు 10,000 mAh పెట్టరు. పైన మాత్రం మనకి 10,000 mAh స్టిక్కర్ అని ఉంటుంది, కానీ లోపల మాత్రం 10,000 mAh కెపాసిటీ అయితే ఉండదు. సో మీరు ఖచ్చితంగా పవర్ బ్యాంక్స్ కొనేటప్పుడు మాత్రం మంచి కంపెనీవి ఆన్లైన్ నుంచి కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ వీటిని ప్రిఫర్ చేయండి. సో మీకు మంచి పవర్ బ్యాంక్స్ అనేవి వస్తాయి. సో పవర్ బ్యాంక్స్ కొనేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. మంచి పవర్ బ్యాంక్ తీసుకోండి, సేఫ్గా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పవర్ బ్యాంక్స్ గురించి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.